ముందుగా ఈరోజు చాలా షార్ట్ నోటీస్. నిన్నకి ముందు రోజు జిల్లా సమావేశానికి ఇచ్చేశారు, మళ్ళీ ఈరోజు నియోజకవర్గ సమావేశానికి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చేశారు అంటే చిన్న నాకున్నది, ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో అత్యంత కష్టమైనది కృతజ్ఞత అనేటువంటి దాని గురించి ఆలోచించకుండా చేసేది రాజకీయం. ఎందుకు మన ఇంట్లో పని ఉంటే వాయిదా వేసి పక్కింటి వాడికి కష్టం వస్తే పరుగులు పెట్టి తప్పించేటువంటి ఒక వృత్తి అది రాజకీయం. మీరందరూ నిజమైన రాజకీయ నాయకులు కాబట్టే మొన్న వచ్చినా నిన్న వచ్చినా రేపు వచ్చినా నిలబడేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి నాయకులుగా ఇవాళ నాకు కనపడుతున్న మీ అందరికీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మనం రాజకీయాలు ఎంచుకున్నాం దేనికోసం? రాజకీయం అంటే సేవ చేయడం కోసం, సర్వీస్. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించే టైంలో కొంతమంది పెద్దలు ఉంటారు, మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ దేశంలో నాకు కష్టం వస్తే ఆదుకోవడానికి ఓ నాయకుడు ఉండాలి, ఆ నాయకుల పట్ల ప్రజలకి గౌరవ భావం పెరిగేటట్టుగా గడిచినటువంటి పాలనలో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో కొంతమంది మోసం చేసిన వాళ్ళు వచ్చి ఉంటారు, కొంతమంది ప్రజల గుండెల్లో నిలిచిపోయేటువంటి పాలకులు వచ్చారు. ఆ వరుసలో ఉన్నటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా మనవి చేస్తాం. ఎందుకు ఆయనకే వచ్చింది ఆలోచన అంటే ఈ దేశంలో పేదరికం అనేటువంటిది పెద్ద రోగం, దానికి వైద్యం లేదు, నిరంతరం పట్టి పీడిస్తుంది. ఆ రోగానికి వైద్యం చేయాలని నిజమైన డాక్టర్ అంటే జబ్బు వస్తే టెంపరీగా ట్రీట్మెంట్ చేసి జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ తగ్గదు. జబ్బు వచ్చినవాడు మరింత పేదవాడైపోతాడు. అటువంటి వాడికి జబ్బుకి డబ్బు అక్కర్లేదని ఈ దేశానికి ఆదర్శమైన ఆరోగ్యశ్రీ తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరులో ఉన్న పార్టీతో మనం ఉన్నాం. అది ప్రజలకు అర్థం అవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కనుక తీసుకురాకపోతే ఆ రోజు చాలామంది గుండె జబ్బు వచ్చిన వాళ్ళు పూరి గుడిసెలు అమ్ముకొని లేక అప్పు చేస్తే పిల్లల్ని పాలేర్లుగా చేసి కూలీలు చేయించేటువంటి వారు ఉన్నారు. వారందరికీ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన పైలోకాల్లో ఉన్న ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మీరందరూ ఉన్నారు కాబట్టి గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ప్రజల్లో ఆ గౌరవం ఉందనేటువంటి మాట. అంటే మనం వెళ్లకుండా గౌరవం ఉందని అనుకోకూడదు, ఆ గౌరవం ఉంది. రెండవది నాకు తెలిసింది 2007 సంవత్సరంలో చిన్నదే, 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను నేను, ఇవన్నీ సబ్జెక్ట్ మీ అందరికీ తెలిసిందే. 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా క్వార్టర్లో ఆదాయం ఎక్కువ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అప్పటికే రూపాయికి బియ్యం ఇచ్చాడు, 2 రూపాయల బియ్యం పునరుద్ధరించినటువంటి పరిస్థితి చూసాం మనం. చూసినప్పుడు చాలామంది వెళ్ళారు. ఈ కుల వృత్తులు చేసుకునే వారి పిల్లలు ఉన్నారు, బలహీన వర్గాలు కేవలం కుల వృత్తికే ఆధారపడుతున్నారు. 10వ తరగతి చదివితే చాలా గొప్ప చదువు, చదవాలని ఉంది, చదివే జ్ఞానం ఉంది, చదివే తెలివి ఉంది, కానీ డబ్బు లేదు. అక్కడ డబ్బు జబ్బు అయిపోయింది, ఆ చదువుకి డబ్బు జబ్బుగా మిగిలిపోయింది. దానికోసం ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి ఇవాళ బీసీ కుటుంబాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నారంటే దానికి మూల కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది తెలియదు చాలామందికి. ఆ రోజు పరిస్థితుల ప్రభావం, మన చంద్రబాబు నాయుడు గారు పదే అంటూ ఉంటాడు ఐటీ నేనే తెచ్చానని. మనం నాయకులం నిజం చెప్పాలా,
ఈ దేశానికి 1992లో నిన్న జయంతి జరుపుకున్నాం. పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తెచ్చాడు. అప్పటి నుంచి ఈ దేశంలో పెట్టుబడి రావడం ప్రారంభమయ్యాయి. 96లో ప్రపంచం అంతా ఐటీ భూమి వచ్చింది. ఆ రోజు దేశం అంతా కూడా ఐటీలో ఉంది. ఆ టైంలోనే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారి పదవి. 96లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సమయంలో ఒక 5 ఏళ్ళు ఐటీ వచ్చింది. కానీ ఐటీలో మీరు చూడండి, అప్పుడు ఐటీలో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా ధనవంతులు. ధనవంతుల పిల్లలే ఇంజనీరింగ్ చదివారు, ధనవంతుల పిల్లలే ఎంసీఏలు చదివారు, ధనవంతుల పిల్లలే ఎంబీఏలు చదివారు. వాళ్ళకు వచ్చింది అవకాశం. ధనవంతుడయ్యాడు. ఈ దారిద్ర్యంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరికి అది ఆ విద్య ఆ ఉద్యోగం దక్కలేదు. కారణం ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రోగ్రాం లేదు కనుక. అది ఇచ్చినటువంటి ఒక విద్యాదాతగా కుటుంబాలని, అంటే ఒక కుటుంబం ఖచ్చితంగా నిలబడాలంటే ఆ కుటుంబానికి అందించాల్సింది ఏమిటి విద్యను ఆలోచించినటువంటి ఆనాడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసినటువంటి నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని, ఆ పార్టీలో వారసులుగా మనం ఉన్నామని. ఆయన మరణించాడు. ఇంకొకటిగా చాలా చెప్పాలి నేను. పావలా వడ్డీకి రుణాలు ఇచ్చాడు. అప్పటిదాకా మనకు తెలుసు. నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చేశా. ఆ టైంలో చూసా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల గురించి రోజు ఊదరగొడుతున్నాడు. ఏంటని చూశా. ఆయన పరిపాలించిన అంటే 2004 96 నుంచి 2004 వరకు మా తూర్పుగోదావరి జిల్లాలో, ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా, ఈ తూర్పుగోదావరికి నాకు ఒక మంచి సంబంధం ఉంది కానీ మళ్ళీ తూర్పుగోదావరికి అధ్యక్షుడు అయ్యాను. ఇచ్చినటువంటి లోన్లు ఎన్నని చూస్తే 282 కోట్లు 10 ఏళ్ళకి. 96 నుంచి 2004 వరకు 282 కోట్లు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 3 ఏళ్లలో ఆ జిల్లాలో మహిళలు పొందినటువంటి లోన్లు 680 కోట్లు. 680 కోట్లు. పావలా వడ్డీ ఎందుకు పెట్టాడంటే ఆర్థిక క్రమశిక్షణ కోసం పెట్టాడు. అప్పుడు దాకా మహిళ తల్లి భర్త మీద ఆధారపడ్డది, పిల్లల మీద ఆధారపడ్డది. కానీ రాజశేఖర రెడ్డి గారి పాలన 5 ఏళ్లలో భర్త భార్య మీద ఆధారపడేటట్టు చేసినటువంటి రాజశేఖర రెడ్డి వారసత్వం ఉన్నటువంటి పార్టీలో ఉన్నాం మనం అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచినే మోసం చేస్తారు. ఆయన మరణించాడు. ఆయన ఆశయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్తగా చాలా తెలివిగా చేశాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని ఆయన మీద అపవాదులు వేశారు, నిందలేశారు. చంద్రబాబు నాయుడు గారు 2011 సంవత్సరం నుంచి 10వ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ తనకు అడ్డు కాదు, కన్విన్స్ చేసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అడ్డని ఆలోచించాడు. మనందరికీ తెలుసు. అవేళ ఎర్రనాయుడు గారి చేత కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి కానీ చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి కేసులు వేసినటువంటి ఉదంతాన్ని మనం గుర్తుంచుకున్నాం. కానీ సోనియా గాంధీ గారిని ఎదిరించి మొక్కబోని ధైర్యంతో నా తండ్రి ఆశయాల్ని సాధించడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా వెనక నడిచిన వారికి నేను అండగా నిలుస్తాను. రాత్రి పగలు అనేది లేక, తిన్నాడా తినలేదని తెలియదు. ఆయన తండ్రి మరణించిన వారి మరణ వార్త విని మరణించిన వారిని ఓదార్చడం కోసం బయలుదేరితే ఆయన 16 నెలలు జైల్లో పెట్టారు. ఇవాళ ప్రజా ఆదరణ కలిగినటువంటి నాయకుడిగా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు. 2014లో చిన్న అబద్ధం ఆడి ఉంటే, చిన్నది, మేమందరం చెప్పాం, అన్నా డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు డ్వాక్రా సంఘాలు చేస్తానన్నాడు. రైతులకు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానన్నాడు. 85,700 కోట్లు, 85,600 కోట్లు అక్కడ చెప్పాడు ఆయన. నాకు ఎందుకు జగన్ అంటే చాలా ఇష్టం అంటే, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్ముడు గాంధీజీ సత్యమేవ జయతే, అసెంబ్లీలో అదే రాసి ఉంటుంది, సత్యమేవ జయతే అని ఉంటుంది. అసత్యవాడితే వచ్చే అధికారం అక్కర్లేదు, ప్రజల్ని నేను మోసగించలేనని చెప్పినటువంటి ఒక యువకుడు అధికారం కోసం అబద్ధం ఆడల, అధికారం కోసం అబద్ధాలు ఆడల.
మనం ఎవరి పక్షాన ఉన్నామంటే నిజం పక్షాన ఉన్నాం. వాడొచ్చి గెలవచ్చు. మనం నిజమని ప్రజలు నమ్ముతారు, ఖచ్చితంగా నమ్మారు. ఆ రోజు ఓటు వేశారు. నవరత్నాలు ఇచ్చాడు, 9 పథకాలే. దాన్ని బైబిల్ అన్నాడు, ఖురాన్ అన్నాడు, భగవద్గీత అన్నాడు. అంటే ప్రజలకు ఒక మాట చెప్తే అమలు చెయ్యాలి, అది నిజమైన నాయకుడి లక్షణం అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు ఇప్పుడే రాజా చెప్పాడు. రైతులు మోసం చేశాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, మోసం చేశాడు. ఇచ్చాడా ఎక్కడైనా? లేదు. మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. అప్పటిదాకా క్రమశిక్షణతోటి బ్యాంకుల దగ్గర పరపతి సంపాదించుకున్న మహిళల్ని మోసగించాడు. వడ్డీ చక్రవడ్డీ పెరిగిపోయాయి. 25,000 కోట్లకు పోయి 14,000 కోట్ల 25,000 కోట్లకు పోతే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఆరోగ్యశ్రీలో 2,100 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 100కే తగ్గించేశాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశాడు. ఓడిపోయాడు. చంద్రబాబు గారు ఒక్కడే నమ్ముకున్నాడు. ఏమిటంటే అబద్ధాన్ని పదే 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 చెప్తే ప్రజలు విని మోసపోతారనేటువంటిది అతనికి ఉన్న పెద్ద విశ్వాసం. ఒకసారి లాభపడ్డాడు. మళ్ళీ 19 నుంచి 24 వరకు జరిగిన పాలన మీద అబద్ధాలు చెప్పాడు. ఎటువంటి అబద్ధాలు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే అప్పులు ఊబిలో కూరిపోయింది. ఈ రాష్ట్రం దివాలా తీసేస్తుంది. ఆయన ఏమనుకున్నాడు? 19లో ప్రభుత్వం వచ్చే నాటికి ఖజానాలు ఎంత ఉంది? 100 కోట్లు ఉంది. ఏమండి? 100 కోట్లే. ఆ రోజు ఆర్థిక మంత్రి ఏం చెప్పాడు? యనమల రామకృష్ణుడు, ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన పాలన ఏమిటో చేసి చూపించాడు. మన దురదృష్టం కరోనా వచ్చింది. 2 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ఆదాయం మొత్తం పడిపోయింది. ఈ రాష్ట్రానికి కనీసం ఒక వైరల్ ల్యాబ్ లేదు. ఆసుపత్రులు సరైనవి లేవు. ఆసుపత్రులు లేవంటే కారణం ఎవరో? ఆనాడు నా హైదరాబాద్ నా హైదరాబాద్ నా హైదరాబాద్ అన్నాడు. అంతే కదండి? ల్యాబ్లు లేవు. కారణం ఎవరో? చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ హైదరాబాద్ హైటెక్ 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 అన్నాడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రం ఈ రాజు పేదరికంలో ఉంది అంటే ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు కాదా అని మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసినటువంటి స్వార్థపూరిత నిర్ణయం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకోవడానికా, నీ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికా, నీవు పెరగడానికా, ప్రజల ఆస్తులన్నీ తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టి ఆయన చేసినటువంటి పనిని వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆయన చేసినటువంటి ప్రచారాలన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. అంటే ఒకసారి మననం చేసుకోవడం కోసం ఇవాళ రీకాల్, చంద్రబాబు ఏమి చెప్పారు, ఎందుకు చేయలేదు, చేయించడం కోసం మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి? చంద్రబాబు చెప్పాడు, ప్రజలు మోసపోయారు, పోలే అని వదిలేయట్లేదు. ప్రజలకి మంచి జరగాలని తప్పిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం పెట్టాడు. చంద్రబాబు ష్యూరిటీ అన్నాడు, కాదు మోసం చేశాడు అని చెప్పాలనేటువంటి దానికోసం ఈ ప్రోగ్రాం డిజైన్ చేశారు. మీ అందరికీ తెలుసు. ఇక ఎలా మోసపోయారు జనం? ఆయన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఏది కూడా ఆగదు అన్నాడా? చూశారు అది సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆగవు, దానికి మించి సంక్షేమం అమలు చేస్తాను. నేనే ఒకరోజు ఐఎన్పిఆర్ మంత్రిగా ఓ ప్రెస్ మీట్ పెట్టాను. ఏమండి నాయుడు గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమానికి ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని మీరు ఇంకా అధికంగా చేస్తానని అడిగారని ఒక ప్రెస్ మీట్లు అడిగాం. ఆయన ఏమన్నాడు? సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు. సూటి ప్రశ్న ఒకటి అడగాల ఈ రాష్ట్ర ప్రజల్ని, అంటే గ్రామాల్లో చెప్పాల. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి కరోనా వచ్చిన యావరేజ్గా చేసినటువంటి అప్పు ఎంత? 50,000 కోట్లు.
కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత? 1,69,000 కోట్లు. అంటే మీరు చేస్తే అప్పు గొప్ప, అవసరానికి అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు. ఇక్కడ చెప్పడంలో వారి కార్యకర్తలు వెల్ ట్రైన్డ్. జనానికి ఎన్ని మోసాలు చెప్పారనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. ఎన్ని అబద్ధాలు చెప్పారని స్క్రీన్ మీద చూపిస్తాను. అంటే అప్పుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు అని మొట్టమొదటిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన 14 లక్షల కోట్ల అప్పులు అన్నాడు, తర్వాత 10కి తీసుకొచ్చాడు. వాస్తవానికి వారి ఆర్థిక మంత్రి చెప్పినటువంటి అప్పులు ఏంటని చూస్తే 7 లక్షల కోట్లే. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం విడిపోయి మనకు ఒక మొక్క వచ్చింది కదా, అప్పటికి మనకు ఉన్న అప్పు 1,43,000 కోట్లు. ఆయన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో దాన్ని 2,90,000 కలిపాడు, 4,90,000 కోట్లు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2,50,000 కోట్లు చేశాడు, 7 లక్షల చిల్లర కోట్ల అప్పులు ఉన్నాయి. మరి ఈ ప్రజల్ని మోసగించడం కాదా? అన్ని అప్పులున్నా కూడా నేను సూపర్ 6 అమలు చేస్తాను, మీకు ఒక్క బిడ్డకే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15 ఇస్తానని చెప్పాడు. అయిపోయింది. అక్కడికే పిల్లల తల్లుల్ని మోసం చేశాడు. రెండవది ఆడబిడ్డ నిధి అన్నాడు, స్త్రీ శక్తి. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి 1500 ఇస్తానన్నాడు. నెల 18,000. అక్కడ మోసం చేశాడు, ఇచ్చాడు, ఒక్కడికి కూడా ఇవ్వాల. మూడవది దీపం పథకం అన్నాడు, 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, 1 సిలిండర్ ఇచ్చాడు. దానికి అనేక కోతలు పెట్టాడు. అయిపోయింది. చదువుకున్న యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నెల 3,000, 1000 కాదు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. సంవత్సరానికి 36,000. ఆ 36,000 ఇచ్చాడా? ఇవ్వాల. రైతులను అన్నాడు, రైతులకి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజా చెప్పాడు 12,500 ఉంటే కేంద్రం సహాయం చేస్తే 13,500 చేశాడు ఆయన. నేను కేంద్రం ఇచ్చేదానికి అదనంగా 20,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా? గత సంవత్సరం అమ్మఒడి లేదు. అమ్మఒడి అంటే తల్లికి వందనం లేదు. రెండవది రైతు భరోసా ఎత్తేసాడు. ఆ రైతు భరోసా రాలేదు. రైతు భరోసాకి అలవాటు పడ్డాం మనం. అన్నదాత సుఖీభవ. ఎక్కడ సుఖంగా ఉన్నాడండి అన్నదాత? ఇప్పుడే చెప్పారు ఒక ఆయన, బాబు అప్పుడు ఎప్పుడో మాట్లాడాం, 4 నెలలు అయింది, ధాన్యాలు అమ్మి రోడ్ల మీద ఉన్న ధాన్యాలు అమ్మితే ఇవాళ కూడా పైసా వేయలేదనేటువంటి మాట చెప్పారు. ఇది మోసం కాదా? రైతులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు, అన్నిటికంటే విద్యా వ్యవస్థను కుప్పకూలు చేశాడు. ఆరోగ్యశ్రీని, ఎక్కడైతే ఆరోగ్యశ్రీ బాకీలు ఉన్నాయో నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బాకీలన్నీ కూడా చెల్లించకుండా ఉంచేశాడు. అంటే ఏమిటి ఆయన ఆలోచన? ఇక ఇవాళ ఇంకా చెప్తున్నాడు, మనం మౌనంగా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచించాలి. 2, కార్యకర్తలుగా నాయకులుగా నేను ముందే చెప్పాను, మన స్వార్థం ప్రజల యొక్క బాగు తప్ప మన బాగు కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనకే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకు ఒక వ్యత్యాసాన్ని గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కార్యకర్త అయినా ఒక పెన్షన్ కోసమా, ఒక ఇంటి స్థలం కోసమా, ఆరోగ్యశ్రీ కోసమా, అమ్మ ఒడి కోసమా, రైతు భరోసా కోసమా, లేదా ఆసరా కోసమా, ఎవరి దగ్గరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్క పైసా తీసుకుని పని చేశాడని చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు. ఇవాళ చూడండి, ఆ రోజు ఇసుకుంది, సంవత్సరానికి 700 కోట్ల ఆదాయం వచ్చేది మనకి ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఏమవుతుంది? ప్రజలదే కదా, ప్రజాధనమే కదా. ఇవాళ ఇసుకేమవుతుంది? చట్టవిరుద్ధంగా డ్రెడ్జర్లు పెట్టి తవ్వుతున్నారు. మొన్నగా సీజ్ చేశారు మీ దగ్గర, డ్రెడ్జర్లు పెట్టి తవ్వుతున్నారు.
ఇసుక కొండలు కొండలు ఇసుక గుట్టలు ఎక్కడైతే ఇంతకు ముందు కొండలు చూసేవాళ్ళు ఏ లేఅవుట్ ఖాళీ ఉంటే అక్కడ కొండ వచ్చింది. ఏంట్రా అంటే మరి ఇది ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి ఎవరికైనా ఒకడికి ఉచితంగా ఇచ్చాడా? వారి శాసనసభ్యులు, నాకు నిన్న నవ్వొచ్చింది, వారు చేస్తున్నటువంటి దోపిడీ ఏంటంటే లారీకి 2000, లారీకి 2000. ఎన్ని వందల లారీలు వెళ్తున్నాయి, ఎన్ని వేల లారీలు వెళ్తున్నాయి ఆలోచించండి. నిన్న ఒక మాజీ మంత్రి అంటున్నాడు, మా ప్రభుత్వం మీద బురద ఎత్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అసలు బురదలో దొలుతున్నారు వాళ్ళు. మనం ఏంటి ఇసుక గురించి అందరికీ తెలుసు కదండి. బ్రాందీ విస్కీ లిక్కర్ పాలసీ ఉంది. లిక్కర్ పాలసీలో లిక్కర్ కన్జంప్షన్ అంటే సేవించడం తగ్గించాలనే ఉద్దేశంతో 3900 షాపుల్ని 2900కి తగ్గించిన జగన్మోహన్ రెడ్డి గారు టైమింగ్ మెయింటైన్ చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల లోపు కట్టేయాలని అంటే ఇవాళ 24 అవర్స్ లిక్కర్ అమ్మేస్తున్నారు. బెల్ట్ షాపులకేమో కార్యకర్తలు అమ్ముకుంటున్నారు. దానితో పాటుగా బ్రాందీ షాప్ ఉంటే పక్కన బార్ కౌంటర్ పెట్టారు. ఇవన్నీ ఆయన అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, ఏమని గంజాయి నిర్మూలన. ఇవాళ మీటింగ్ పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ నాయకులు అవినీతి చేస్తే వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చేస్తారు. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది చూశాను, వార్నింగ్ ఇచ్చేస్తారు. అంటే ఇది ఎందుకు మోసం చేస్తున్నావు? ఇలాగా నీ నాయకులు అవినీతి చేస్తున్నా నీకు తెలియదా? తెలుసు. అంటే పత్రికల్లో ప్రజలను మోసం చేస్తున్నావు. అయ్యో చంద్రబాబు నాయుడు గారు కోప్పడ్డారు, పలాని ఎమ్మెల్యే గారు మోసం చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యే గారి మీద కోప్పడ్డారని చెప్పుకుంటే తీరిపోద్ది. కానీ ఈయన పని నేనే చేస్తాడు, చేయమని మీరే చెప్తారు. లిక్కర్లో దోపిడీ, ఇసుకలో దోపిడీ, మట్టిలో దోపిడీ, మైన్లో దోపిడీ. జరగనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దానికోసం మీరందరూ సీనియర్ నాయకులు, నేనేమి ఉపద్ఘాతం చెప్పక్కలేదు, నాకు గుర్తొచ్చిన 4 మాటలు మళ్ళీ మెమరీగా చెప్పాను. ఇవన్నీ అంటే మూలం ఎప్పుడైతే చెప్పలేదో దాని వేరు తర్వాత కాండం, కాండం తర్వాత శాఖ, శాఖ తర్వాత ఆకు, ఆకు తర్వాత ఫలం. ఈ క్రోనలాజికల్గా మనం చెప్పకపోతే ప్రజలకు అర్థమని పరిస్థితి వద్దు. ఆశ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్ కంటే ఎక్కువ ఇస్తానంటే మనం రిక్రూట్ చేసిన, మనమే నియమించినటువంటి వాలంటీర్లే మనకు వేసేసారు. అంతే కదండి. 5-10 చేస్తారంటే ఆశ కదా. వాళ్ళు నష్టపోయింది ఎవరు? వాళ్ళే కదా. మొట్టమొదటి నష్టం ఎవరికి వచ్చింది? వాలంటీర్లకి వచ్చింది. చక్కగా సమాజంలో గౌరవం అనేది, అది వేతనంతో ఒక పని లేదు. ఆ గౌరవాన్ని కోల్పోయారు కదా వాళ్ళు. వాళ్ళని ఫస్ట్ మోసం చేశాడు. అందరినీ మోసగించడం ఆయన నైజం. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసి నేను మోసం చేస్తానని జనం నన్ను నమ్మరని, కానీ ఇంకో వేషాన్ని తీసుకొచ్చాడు. మోసగాడిని నమ్మరని తెలిసి ఒక వేషం వేసి ఆయన వచ్చాడు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక హామీ ఇచ్చారు. ఒక మోసగాడికి సాయం ఎవరో ఒక వేషగాడు. ఆయన ఊగిపోతూ ఉంటాడు. ఇవాళ చాలా దారుణం. ఒక రేప్ కేసు జరిగింది. ఒక అమ్మాయి కనీసం వెళ్ళి పలకరించలేనటువంటి ఈ ప్రభుత్వం. అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటే ప్రతిపక్షాన్ని అణిచేస్తే నీ ఇష్టానుసారం దోపిడీ చేసుకోవచ్చు, అడిగేవారు ఉండరు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఎదిగారు, ఎవరు పెరిగారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు. హెరిటేజ్ 400 కోట్లు ఉన్న షేర్స్ 900 కోట్లకు పోయాయి. ఏమి ఇంకెక్కువ వీళ్ళు ఉంటాయి. ఇవాళ మనం గ్రామాల్లో చూస్తున్నాం, ప్రతి శాసనసభ్యుడు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు, ప్రతి శాసనసభ్యుడు అనుయాయులు ఎలా దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. మనం వెళ్తే చాలు, గ్రామాలకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బాబు గారు ఏ విధమైన మాటలు చెప్పాడు ఎన్నికల ముందు, ఏ రకమైన హామీలు ఇచ్చాడు ఎన్నికల ముందు, ఒక్కొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలు ఏం చెప్పారు అనేటువంటి విషయాల్ని ఒకసారి చర్చ చేయడం కోసం గ్రామాన ఒక రచ్చబండ కార్యక్రమం ఇవాళ నియోజకవర్గ స్థాయిలో
ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ని మనం ఓపెన్ చేస్తాం. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరికీ అది పనికి వస్తుంది. ఇక్కడ నుంచి వెంకట్రావు గారు ఈ వారం అంతా కూడా మండలాలకు వెళ్తారు. 3 మండలాలు ప్లస్ మున్సిపాలిటీకి వెళ్తారు. 4 రోజుల ప్రోగ్రాం వెంకట్రావు గారితో పాటు మీరు వెళ్తారు. ఆయన ఏ మండలానికి వెళ్తే ఆ మండలం, లేదా మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ. అయిపోయిన తర్వాత ఆ మండల స్థాయి నాయకులు, మండల నాయకులు ఉన్నారు కదా, మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉంటారు, మండల ప్రెసిడెంట్ గారు ఉంటారు. అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి మన వాళ్ళందరూ, ఒక్క వ్యక్తి అని కాదు, అందరూ కూడా ఒక టీమ్గా వేసుకుని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ పర్యవేక్షణలో నడిపిస్తూ మీరు ఒక వారానికి సరిపడి, అంటే ఈ వారం అంతా వెంకట్రావు గారు మండలాల పర్యటన చేస్తే వచ్చే వారం మీరందరూ గ్రామాల పర్యటన చేయాలి. దేనికోసం? ఈ మోసాన్ని ప్రజలకు వివరించడం కోసమని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు వివరించగలరు. ఏమేమి మోసం చేశాడు, ఎలా మోసం చేశాడు, చెప్పింది ఏంటి? సూపర్ 6, సూపర్ 7. ఎందుకు మనం అడుగుతున్నాం అంటే, సంవత్సరం అయిపోయింది. మొన్న ఒక మీటింగ్లో అమ్మఒడి అంటే మనం తల్లికి వందనం వేస్తూ ఏమన్నాడు ఆయన, 30 లక్షల మందికి కోత పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ఎంత ధైర్యంగా అబద్ధం చెప్తాడంటే, మొత్తం సూపర్ 6 ఇచ్చేసాను కదా, ఆడబిడ్డని ఇదంట P4 అట. అదేంటో మనకి ఎవరికి అర్థం అవుతుంది. P4 ఆగస్టు 15 ఉచిత బస్సు, ఆగస్టు 15 ఇచ్చేసాను అంటున్నాడు. ఇక్కడ అంటే కలగన్నాడా? మోసం కదా. 1 ఇయర్ ఇవాళ రైతుకి సంబంధించిన అన్నదాత సుఖీభవ గత సంవత్సరం 20,000 ఇవ్వలా. ఈ సంవత్సరం ఇస్తాడో లేదో ఇంకా తెలియదా, మొదలెట్టేశాడు, ఇచ్చేసాను అన్నాడు. అంటే సూపర్ 6 ఇచ్చేసానని మోసం చేయటం కదా. దాని గురించి సూపర్ 6 నువ్వు ఇవ్వలేదు బాబు, నువ్వు చెప్పింది ఇది, చెయ్యాల్సింది ఇది. అడుగుతున్నటువంటి న్యాయమూర్తులు ప్రజలు నమ్మి ఓటు వేసి బాధపడుతున్నారు. వారి పక్షాన మేము ఉన్నాం. ఓడిపోయామని ఇంట్లో కూర్చునే వాళ్ళం కాదు మేము. ప్రజల కష్టం వస్తే ప్రజల పక్షాన నిలబడగలిగినటువంటి వాడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పడానికి ఇది గొప్ప అవకాశం అని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మనం ఎంత చెప్పినా ఆయన ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక హామీ ఇచ్చారు. నేను చూపిస్తాను. యువగళంలో లోకేష్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు ఒకటే ఎంచుకున్నారు. అసలు భారతదేశంలో ఏ ప్రజాప్రతినిధి అయినా, ఈవెన్ మండల ప్రెసిడెంట్ లేదా జిల్లా పరిషత్ చైర్మన్, శాసనసభ్యుడు, మనం శాసనసభకు వెళ్ళిన వెంటనే రాజ్యాంగం పెట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నాకు తెలియవచ్చిన అవసరం మేరకు మాత్రమే అనేటువంటి ఒక ప్రమాణం చేస్తాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ వ్యక్తులు రాజ్యాంగ విరుద్ధంగా, అంటే రాజ్యాంగబద్ధంగా పాలించాలి. పాలనంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేసుకోవాలి. అటువంటి పాలనను మానేసి రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ అంటారు. అంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు కదా. అది చాలా పెద్ద తప్పది. పోటీ చేసిన వ్యక్తి రాజ్యాంగబద్ధంగా పాలించినట్లయితే రీకాల్ చేసే సిస్టమ్ మన దేశంలో లేదు. రాజ్యాంగ విరుద్ధంగా తనకు అధికారం అహంకారం అయిపోయి, అధికారం బాధ్యత అవ్వాలి, అధికారం జవాబుదారీతనంతో ఉండాలి. అధికారంలో ఉన్నవాడు జవాబుదారీతనంతో ప్రజల పట్ల మసలాలి, బాధ్యతగా వ్యవహరించాలి. అటువంటిది మాని నేను ఇష్టానుసారం రాజ్యాంగం చూడండి. మొన్న మనం చూసాం, జగన్ గారి మీద ఒక కేసు పెట్టారు. భారతదేశంలో ఎప్పుడైనా విన్నాం మనం? ఆయన కారు వెళ్తుంది, ఒక ఆడియో వీడియో తయారు చేశారు. ఆ కారు కింద ముసలయ్యనా లింగయ్య గారు మరణించారు. సింగయ్య గారు మరణించారు. అంటే ఎంత దిగజారిపోయి ఒక ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా రోజు రకరకాల కేసులు అన్నారు. ఏం పనవలా, ఇది కొత్త కేసు వచ్చింది. కారులో ప్రయాణించేవాడిని
ముద్దాయం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇది కొత్త రాజ్యాంగం. రాజ్యాంగంలో ఎప్పుడు జరగలేదట. న్యాయమూర్తులు విస్తుపోతున్నారు. హైకోర్టు చెప్తుంది కదా, ఏంటా ఇది? కారులో ప్రయాణించేవాడు ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కారులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఆయన ముద్దాయి చేసేస్తారు. అంటే రాజ్యాంగాన్ని ఎంత చులకనగా చూస్తున్నారు, ఈ చట్టాల పట్ల ఎంత గౌరవ భావం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనేటువంటిది ఆలోచించాలి. ఇవన్నీ మనం ఎందుకు చేయాలంటే బాధ్యత గల పౌరులు. ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించి మనకిచ్చిన మన పెద్దలు దాన్ని రక్షించేటువంటి బాధ్యతను కూడా ఇచ్చారని ఎరిగిన వాళ్ళుగా, బాధ్యతతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మనం అందరం సైనికులుగా, గ్రామాన ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలని, ఆయన మేనిఫెస్టో ఏ విధంగా ఇచ్చాడు, మేనిఫెస్టోని ఏ విధంగా ఇచ్చినటువంటి మాటను అమలు చేయకుండా ప్రజలకు ఇచ్చేశానని చెప్తున్నాడు. ఈ మోస మాటల వల్ల అధికారం పొంది ఆయన ఏమి లబ్ధి పొందుతున్నాడు ఇప్పుడు చెప్పాను కదా, ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఇవన్నీ చూసినట్లయితే ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. నిజం చెప్పిన జగన్ గారికి ఓటమి వచ్చి ఉండొచ్చు తప్ప ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. జగన్ బయటకు వస్తుంటే గద ఆడిపోతున్నారు జనం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎంత భయం ఉందంటే, అబద్ధం ఆడేవాడికి అభద్రతతో బతుకుతాడు, నిజం మాట్లాడేవాడు నిబద్ధతతో బతుకుతాడు. నిజం మాట్లాడే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. అబద్ధం ఆడే చంద్రబాబు అభద్రతతో రోజుకొక వేషం, రోజుకో మాట మాట్లాడితే అందరినీ పిలిచేస్తాడు, చెప్పేస్తాడు, నేను అన్ని చేసేసాను చెప్పేయండి అంటాడు, కళ్ళగరమంటున్నాడు. ఇప్పుడు అక్కడ అమరావతి ఉంది, అమరావతిలో ముందు 33,000 ఎకరాలు, మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు, ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలంటే? రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు కదా. అంటే ఆయనకు అదే తెలుసు, హైదరాబాద్లో బాగా ధరలు పెరిగాయి, మా వాళ్ళందరూ బాగుపడ్డారు. మరి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. రాష్ట్రానికి అప్పులు మయమైపోయింది. దివాలా ఆనాడు కాదు ఈనాడు తీసేటువంటి ప్రమాదంలో ఉంది. ఈ రాష్ట్రం మంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మనవాడు. వాడికి నష్టం కలిగే ప్రయత్నం చేసిన పని చేసినటువంటి ఈ పాలకుడిని, ఇది కూటమి కంటే కుటిలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం. నేను అన్నాను ముందే, ఆయన మోసగాడినని తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఒక వేషగాడిని తెచ్చుకొని ఇద్దరు కలిసి కూటమి కట్టి ఓట్లు వేయించుకుని గెలిచి ఉండొచ్చు. కానీ ప్రజలు మనస్సుల్ని పూర్తిగా గాయపరిచారనేటువంటిది సంవత్సర కాలంలో తేలిపోయినటువంటి అంశం. దీని మీద మనమందరం బాబు గారి ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్ళడం కోసం నేను చెప్పాను 3 అంచెలుగా. ఒకటి, నిన్న ఒక అంచె అయింది, రీజనల్ కోఆర్డినేటర్ గారు వచ్చారు. రెండవది ఇవాళ మీ శాసనసభ పరిధిలో జరుగుతున్నటువంటిది. మూడవది, మీ శాసనసభ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకట్రావు గారు మండలాలకు వస్తారు 4 రోజులు. మీకు 4 రోజుల ప్రోగ్రాం ఉంది, ఆ డేట్లు కూడా నాకు ఇవ్వండి. మీరు రేపే మండలం, ఎల్లుండి ఏ మండలం, ఆ తర్వాత 4 రోజుల్లో ఈ మండలాలు అయిపోయిన తర్వాత మండల నాయకులు అందరూ కూడా సమిష్టిగా కూర్చొని మీరందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాధ్యతలు స్వీకరిస్తారో చూసుకుని ఆ గ్రామాల్లో ఖచ్చితంగా విజిట్ చేస్తే, ఇప్పుడే రాజాబాబు చెప్పాడు, మనం ఒక యాప్ని క్రియేట్ చేస్తాం, లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు మీరందరూ సందర్శించారనే అంశాన్ని కూడా పార్టీ అధిష్టానానికి తెలిసేటట్టుగా వాట్సాప్ గ్రూప్లో మేము అన్నీ కూడా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని